ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మా ఇంట్లో దసరా అయితే చాలా రంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా జరిగింది. అనుకోకుండా కావచ్చు, అలా అంటే మేమందరం ఉన్నామంటే పండగ చాలా ఘనంగానే జరుగుతుంది. అదేవిధంగా ఇంటి నిండా చుట్టాలు రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా దసరా పండుగ ఒక్కటే కాదు, మరో ఫెస్టివల్ కూడా ఉంది, అంటే మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఇంతమంది మేము ఒక చోట కలిసి హ్యాపీగా పండగ జరుపుకోవడం ఎంత ఆనందంగా ఉంటుంది ఎవరికైనా కూడా. మా ఇంట్లో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో బిజీ లైఫ్లో కనీసం పండుగలు జరుపుకోవడానికి కూడా ఊళ్ళు వెళ్ళేటటువంటి అవకాశాలు లేవని చెప్పి సెలవులని బిజీ లైఫ్లో అలా ఉంటున్న రోజులు. కానీ మేము మాత్రం అలా కాకుండా ఖచ్చితంగా టైం తీసుకొని మరీ మా ఇంటి దగ్గరికి వెళ్ళి హ్యాపీగా పండుగ జరుపుకుంటాము. ఫస్ట్ టైం నా మెట్టినింట్లో పండగ అనమాట. ఎంత ఘనంగా జరిగింది. ఇలా అందరము ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది. షమి యొక్క పూజ చేసి మనం జమ్మి అంటాం, జమ్మి చెట్టు దగ్గర ఆకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పెట్టి, ఈ ఆకును అందరికీ పెద్దలకి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం, మనం చిన్నపిల్లల్ని ఆశీర్వదించడం ఒక సాంప్రదాయం. అలాంటిదే చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా మా ఇంట్లో ఇద్దరైతే మిస్ అయ్యారు. అనుకోకుండా వాళ్ళు మిస్ అవ్వడం జరిగింది. కాకపోతే అలా జరగకపోతే మాత్రం ఇంకా అసలు ఇల్లంతా సందడి సందడిగా, ఇప్పుడే అసలు మామూలుగా లేదు. ఇంకా మా వాళ్ళందరము ఉన్నామంటే మాకు నిజంగా ఇంకొక చుట్టాలు అనేది పట్టరు, అంత పెద్ద ఫ్యామిలీ కాబట్టి. చాలా ఏ పండగ వస్తే చాలు అందరం ఒకే చోట చేరి పండగ చేసుకోవడం ఎంతమందికి ఇష్టం ఉంటుందో లేదు, కానీ నాకు చాలా ఇష్టము. మా ఇంట్లో కూడా అందరం అలానే చేసుకుంటాం, ఎవరం వెళ్ళకూడదు అనే ఉద్దేశం అయితే ఉండదు. ఇది కూడా ఆఫ్టర్ 1 ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ మాకు దసరా పండుగ లేకపోవడం, లేకపోయినా కూడా మేము బాగానే చేసుకున్నాం. కాకపోతే పండుగ ఉంటే ఇంకా సందడి వేరుంటుంది. ఖచ్చితంగా బతుకమ్మని చేసుకొని ఆడుకోవడం జరుగుతుంది కదా. అలాంటి ఇప్పుడు ఫస్ట్ పండుగ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత చాలా బాగా జరిగింది. మేమే కాదు, మా ఇంట్లో మా చుట్టాలు అందరం చూసారు కదా ఎంత ఆనందంగా జరుపుకున్నామంటే. ఈ ఆనందం మా ఇంట్లో ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఇంకొక వేటి కూడా, అంటే మా ఇంటిపై కూడా ఎవ్వరు దిష్టి పెట్టకూడదని నాకు కోరిక ఉంటుంది. ఎందుకంటే ఎంతో చక్కగా అన్యోన్యంగా ఉంటున్నటువంటి ఈ కుటుంబము ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ రోజుల్లో అసలు ఇలా ఉండడం అసహజం, కానీ మేము మాత్రం చాలా 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 అందంగా ఆనందంగా ఉంటాం. దీంతోపాటు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విజయదశమిని ఇలా చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుకున్నాం. మరి మీరందరూ దసరా పండుగ ఎలా జరుపుకున్నారు? మాతో పాటు అందరూ బాగా జరుపుకున్నారని కూడా నేను ఆశిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః.